Hello friends, welcome to Honey JS classes. 12th and 13th December current affairs మొత్తం ఈ రోజు 13 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ 13th డిసెంబర్ లోపల ఒక 3 ఆర్టికల్స్ మనము 14th డిసెంబర్ లోపల డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు. సో వెరీ ఇంపార్టెంట్ బిల్లు రాజ్యసభ ఆమోదించింది. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి ఎన్నికల సంఘంలో సిలబస్లో ఉంటుంది. సో మనకి బిల్లు పేరు ఏంటి అంటే కొంచెం పెద్దగా ఉంది. ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కమిషనర్ ఇతర కమిషనర్ల నియామకము సర్వీస్ ఆఫ్ కండిషన్స్ అండ్ టర్మ్ పదవీ కాలము బిల్లు 2023 అని చెప్పేసి రాజ్యసభ ఆమోదించింది. ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభ కూడా మెజారిటీ ఉంది కాబట్టి ఆమోదిస్తుంది. సో ఉభయ సభలు ఆమోదించిన అనంతరము 111 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఆమోదిస్తారు. సో చట్టంగా మారిపోతుంది కాబట్టి ఎన్నికల సంఘం విషయంలో సిలబస్లో ఉంది కాబట్టి మనం దీన్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కొన్ని ఆర్డర్లో డిస్కస్ చేయాలి ఈ బిల్లుని. ఫస్ట్ ఈ ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ల గురించి రాజ్యాంగం ఏం మాట్లాడుతుంది. సో మనకు 324 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంది. సో నోట్స్లో ఈ ఆర్డర్ ఉండకపోవచ్చు, బట్ ఇదే ఆర్డర్ రాసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్లో సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకము అనేది పార్లమెంటు చేసిన చట్టము మేరకు చట్టము మేరకు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ చేస్తారు. ఇది మాత్రమే ఉంటుంది 324 సబ్ క్లాస్ 2లో నియామకం గురించి. ఇంకా ఎక్కువ వర్డ్స్ ఏం మనకు కనిపించవు. అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ కండిషన్స్ అప్లై పార్లమెంటు చట్టము చేసిన మేరకు అదే విధంగా నియామకం చేయాల్సి ఉంటుంది. సో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంటు చట్టము చేయలేదు కాబట్టి జనరల్గా క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి గారు నియామకం చేస్తున్నారు. పార్లమెంటు చట్టము చేయలేదు కాబట్టి ఎటువంటి ప్రొసీజర్ లేదు. రాజ్యాంగము శూన్యత ఉంది. ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ల నియామకం విషయంలో రాజ్యాంగంలో శూన్యత ఉంది, చట్టము చేయలేదు. అండ్ ఫైనల్లీ ఏమైందంటే 1991లో ఒక చట్టం చేసినారు. ఆ చట్టం ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్ల యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోవాలి. సర్వీస్ ఆఫ్ కండిషన్స్, సో వాళ్ళ యొక్క ఈ పదవి అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఈ సర్వీస్ కండిషన్స్ అండ్ టెన్యూర్ గురించి మాట్లాడుతుంది, పదవీ కాలం గురించి మాట్లాడుతుంది. సో అందులో మనకేముంటుందంటే వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జి హోదా కలిగి ఉంటారు, అదే సాలరీ ఇస్తారు. తొలగింపు కూడా సుప్రీంకోర్టు జడ్జి ఎలా తొలగిస్తే అలా తొలగిస్తారు. పదవీ కాలం చూస్తే 6 years లేదా 65 years, ఏది ముందొస్తే అది. సో ఒకటేమో పదవీ కాలం, ఒకటేమో ఏది ముందైతే అది అప్లికేబుల్ చేస్తారు. అంటే ఇక్కడ ఇది ఏం గుర్తుపెట్టుకోవాలి మనం అంటే ఇప్పటికి కూడా అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి చట్టము చేయలేదు. ఎందుకు అంటే సో మనకి కారణాలు అవసరం లేదు. ఇక్కడ పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉండే నియామకం విషయంలో చట్టం అయితే చేయలేదు. మరి నెక్స్ట్ ఏమైంది అంటే ఇటీవల మనకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది నెక్స్ట్ వస్తుంది. సో వెరీ ఫేమస్ కేసు అనూప్ బనర్వాల్ కేసు అని చెప్పేసి ఉన్నది. సో అనూప్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో నియామకం గురించి ఎన్నికల సంఘం యొక్క ఇండిపెండెన్స్ గురించి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు రాజ్యాంగ శూన్యత ఉంది కాబట్టి, పార్లమెంటు చట్టము చేయలేదు కాబట్టి, పార్లమెంటు చట్టము చేసేంత వరకు ఈ తీర్పు అమల్లో ఉంటుందని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. తీర్పు యొక్క సారాంశం ఏంటి అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకం కోసము ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసింది. సో ఇందులో ఎవరు ఉంటారు మనకి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు, లోక్సభలో అపోజిషన్ లీడర్ ఉంటారు, నెక్స్ట్ సిజేఐ ఉంటాడు. సో ముగ్గురితో ఒక ఎంపిక ప్యానెల్ని ఏర్పాటు చేసి వీళ్ళు నేమ్ని రికమెండేషన్ చేస్తే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ చేస్తారు. సో ప్రధానమంత్రి అధికార పక్షము, ప్రతిపక్షము, ఒక న్యూట్రల్ పర్సన్ మనకు. సో బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి ఎవరికి ఫేవర్గా ఉన్న వ్యక్తిని నియామకం చేసుకునే అవకాశం లేదు ఇక్కడ. ఎందుకు? ముగ్గురు విభిన్న ధృవాలు కాబట్టి ఎన్నికల సంఘము ఇండిపెండెన్స్గా పనిచేసేందుకు ఈ చర్య బాగా పనికొస్తుంది. వాస్తవంగా మనకి ఇంతకుముందు దినేష్ గోస్వామి కమిటీ అని చెప్పేసి లా కమిషన్ ఆఫ్ ఇండియా 2015లో కూడా ఇటువంటి ఏర్పాటు చెప్పింది. సో ఇంకా ఈ సుప్రీంకోర్టు తీర్పు అయితే మనం గ్రూప్ 1 మెయిన్స్లో బాగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకోసం అంటే ఎన్నికల సంఘం యొక్క
స్వతంత్రత అనేది ఎలా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చెప్పింది తీర్పు రూపంలో. అవి మనము గ్రూప్ 1 మెయిన్స్ కోసం పనికొస్తాయి. ఫస్ట్, ఎంపిక ప్యానెల్ అనేది న్యూట్రల్గా ఉండాలి. అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉంది, ఒక న్యాయ నిపుణుడు ఉన్నాడు. నెక్స్ట్ చూస్తే తొలగింపు అనేది సిఈసిని మనము సుప్రీంకోర్టు జడ్జి వల్ల తొలగిస్తాం కదా, ఎలక్షన్ కమిషనర్ని మాత్రము సిఈసి సిఫార్సు చేస్తేనే తొలగించవచ్చు. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ అనే వ్యక్తి సిఈసికి కొద్దిగా లోబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సిఫార్సు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఫేవర్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరిని కూడా ఒకే విధంగా తొలగించాలని చెప్పేసి ఎన్నికల సంఘం మరింత ఇండిపెండెన్స్గా పనిచేసేలా ఈ తీర్పు బాగా పనికొస్తుంది. ఏమన్నది, సిఈసిని అండ్ ఈసీని ఒకే విధంగా తొలగించాలి. మంచి రిఫార్మ్ అది. ఇంకేమన్నదంటే ఎన్నికల సంఘం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద డిపెండ్ అయి ఉంటుంది ఫండింగ్ కోసము. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఇండిపెండెన్స్ దెబ్బతింటుంది. మనం డిపెండ్ అయినామంటే మన యొక్క స్వతంత్రత పోతుంది కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏమన్నదంటే నేరుగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే నిధులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఇది మంచి చర్య. ఇవి 3 మనం గ్రూప్ 1 మెయిన్స్లో రాసుకోవచ్చు. ఎన్నికల సంఘం యొక్క ఇండిపెండెన్స్ పెంచేలా రిఫార్మ్స్ సూచించాలి అంటే 3 మనకి బాగా పనికొస్తాయి. ఇప్పుడు ఏమైంది అంటే మొన్న ఆగస్టు లోపల వర్షాకాలము పార్లమెంటు సెషన్స్ లోపల ఒక బిల్లు ప్రవేశపెట్టింది రాజ్యసభ లోపలనే. అదే ఇంతకుముందు మనం చెప్పిన బిల్లు ఏంటిదంటే అపాయింట్మెంట్ విషయంలో ఎలా ఉండాలి అని చెప్పేసి, అపాయింట్మెంటు, సర్వీస్ ఆఫ్ కండిషన్స్ ఎలా ఉండాలి, నెక్స్ట్ టర్మ్ ఎలా ఉండాలని చెప్పేసి ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. బిల్లు అది ఆమోదించబడింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆమోదించారు అంటే బిల్లులో సవరణ చేసిండ్రు. బిల్లు చాలా నీచంగా ఉందని చెప్పేసి మాజీ ఎలక్షన్ కమిషనర్లు తిట్టిపోస్తే ఇన్ఫ్యాక్ట్ మేలుకొని గవర్నమెంట్ యూటర్న్ తీసుకొని కొద్దిగా మార్చి నిన్న బిల్లు ఆమోదం చేసుకుంది. ఆగస్టు బిల్లు చూస్తే ఎలక్షన్ కమిషనర్ల స్థాయిని సుప్రీంకోర్టు జడ్జి నుంచి క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి ప్రమోట్ చేసింది. అందుకే మాజీ ఎలక్షన్ కమిషనర్స్ ఇది ఇన్ఫ్యాక్ట్ విమర్శలు చేస్తే మళ్ళీ యూటర్న్ తీసుకొని సుప్రీంకోర్టు జడ్జి స్థాయి మాత్రం ఇవ్వడం జరిగింది. మనం ఏం డిస్కస్ చేయాలంటే ఈ కొత్త బిల్లు లోపల ఏమున్నాయి. రాజ్యసభ ఆమోదించింది కాబట్టి లోక్సభ ఆమోదిస్తుంది, రాష్ట్రపతి సైన్ చేస్తాడు. అది ఎప్పుడు జరిగేది కాబట్టి మనం ఇక్కడ సిలబస్లో దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఈ ఎలక్షన్ కమిషనర్ల విషయంలో నియామకం ఏంటి, టెన్యూర్ ఏంటి, తిరిగి నియామకం పొందవచ్చా, అవన్నీ డిస్కస్ చేయాలి. ఇప్పుడు సాలరీ ఎంత అని చెప్పేసి ఫస్ట్ అపాయింట్మెంట్ చూస్తే ఇది 3 అంచెల పద్ధతిని ఫాలో అవుతుంది. అపాయింట్మెంట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. ఇది క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. క్యాబినెట్ సెక్రటరీ ఎవరుంటే వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వీళ్ళు సమ్ XYZ అని చెప్పేసి కొన్ని నేమ్స్ని రికమెండేషన్ పంపుతారు. ఎవరికి? రాష్ట్రపతికి కాదు, సెలక్షన్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, సెర్చ్ కమిటీ. ఇది క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వీళ్ళు ఒక పేర్లు కొన్ని 2-3 నేమ్స్ చెప్తారు, సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. ఇందులో ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఓకే. లోక్సభ యొక్క అపోజిషన్ లీడర్, ఫైన్, సుప్రీంకోర్టుని ఫాలో అయింది. థర్డ్ పర్సన్ సుప్రీంకోర్టు అనూప్ బనోర్వాల్ కేసులో సిజేఐని పక్కకు దుబ్బపడేసి ఇన్ఫ్యాక్ట్ ఒక క్యాబినెట్ మినిస్టర్ని తీసుకొచ్చిండు. ఈయన ఎవరు? అధికార పక్షము. మన ప్రధానమంత్రి అపాయింట్మెంట్ చేస్తాడు, క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పేసి ముగ్గురుతో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసిండు. వీళ్ళు ఈ XYZలో ఎవరన్నా ఒక్కరిని ఆమోదించవచ్చు, కొత్తగా ఏ అనే వ్యక్తిని తీసుకురావచ్చు. ఏమంటున్నా, సెర్చ్ కమిటీ ఏ నేమ్స్ రికమెండేషన్ చేసిందో అందులోనే సెలెక్షన్ చేసుకోవచ్చు, లేదా ఇంకో కొత్త వ్యక్తిని కూడా మనము చూపెట్టవచ్చు. అంటే సెర్చ్ కమిటీ రికమెండేషన్స్ అనేవి సెలక్షన్ కమిటీ మీద నాట్ బైండింగ్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇవన్నీ స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ వస్తాయండి కంపల్సరీ. కొత్తగా మార్పులు వచ్చినాయి కాబట్టి ప్రశ్నలు వస్తాయి. రైట్, అంటే XYZలలో కాకుండా ఇంకా అదనంగా మనకి కొత్త వ్యక్తిని కూడా లేని పేరుని కూడా తీసుకురావచ్చు.
ఒకటి. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, ఈ సెలక్షన్ కమిటీలో ఖాళీలు ఉన్నంత మాత్రాన వీడు తీసుకున్న నిర్ణయము చెల్లకుండా పోదు, అంటే చెల్లుతుంది, వాలిడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు, లోక్సభ అపోజిషన్ లీడర్ లేడు, పిలవలేదు అనుకోండి, ఒక నేమ్ని రికమెండేషన్ చేసిండ్రు, రాష్ట్రపతికి పంపిండ్రు. సో అప్పుడు ఇది ఆ నేమ్ చెల్లుతుంది అన్నట్టుగా. అట్లా అంటే వేకెన్సీ ఉన్నంత మాత్రాన వాళ్ళు నిర్ణయాలు చెల్లకుండా పోవు అని చెప్పేసి బిల్లులో చెప్పినారు. సో ఇండైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ బాడీ ఓవర్ రీచ్ అవుతుంది. వై? బికాస్ ప్రధానమంత్రి పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, మినిస్టర్ కూడా పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. వీడిని రమ్మన్నారు, వీళ్ళిద్దరు కలిసి ఒక పేరుని ఏదో పేరుని పంపిస్తారు, రాష్ట్రపతి ఇన్ఫ్యాక్ట్ ఆమోదిస్తారు. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అయిపోతాడు, ఎన్నికల షెడ్యూల్ తీసుకురావాల్సి ఉంటుంది. వీళ్ళకి ఫేవర్గా తీసుకురాడా, నియామకం చేసిండు కాబట్టి రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో ఫేవర్ టైంలో సమయం ఇచ్చేలా, సమయం ఇవ్వకుండా కొన్ని రాష్ట్రాల్లో అట్లా చేయవచ్చు. సో మనకి ఎన్నికల సంఘం యొక్క ఇండిపెండెన్స్ మొత్తము బుగ్గిపాలైపోయిందని చెప్పేసి చెప్పొచ్చు. సో విమర్శ మనం చేయవచ్చు ఆ గ్రూప్ అండ్ మెయిన్స్ లోపల. ఇట్ ఈస్ అ వైల్డ్ రీజన్. వై? బికాస్ కంప్లీట్గా ఒక స్వతంత్ర సంస్థ, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ యొక్క విధులు అనేవి ఎగ్జిక్యూటివ్ బాడీ చేతిలో ఉండిపోతున్నాయి, ఇమిడిపోయినాయి మొత్తం. ఇక్కడ పిసికేస్తున్నారు వాళ్ళు. వై? బికాస్ ఈ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. సో మనకి ఇక్కడ మోడీ ఇదంతా మనకు కాదు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా వేరే ప్రభుత్వం రావచ్చు, అప్పుడు కూడా ఇదే మనకు పనిచేస్తుంది. అంటే సో అధికారంలో ఉన్న వాళ్ళు ఒక ఇండిపెండెంట్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని, సో మనకి ఫెయిర్ అండ్ సీక్రెట్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ ఫెయిర్ మనకు కనిపిస్తుంది, కంప్లీట్గా అన్ఫెయిర్ అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నారు. రైట్. సెకండ్ ఏంది? వేకెన్సీ ఉన్నంత మాత్రాన అవి నాట్ వ్యాలిడ్ కావు, ఇట్ ఈస్ కంప్లీట్గా వ్యాలిడ్ అవుతాయి. వీడు ఒక పేరుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండేషన్ చేస్తే వీళ్ళు ఆమోదిస్తారు. సో రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి చేస్తాడు, బట్ మనకి ప్రాసెస్ అనేది పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఏమైంది? రివర్స్ అయిపోయింది. సుప్రీంకోర్టు చెప్పింది పార్లమెంటు చట్టము చేసేంత వరకు తీర్పు అమల్లో ఉంటుంది, చట్టం చేసింది కాబట్టి తీర్పు అమల్లోకి ఇంకా ఉండదు. సో ఇది అపాయింట్మెంట్ విషయంలో 324 సబ్ క్లాస్ 2 పార్లమెంటు చట్టం చేసిన మేరకు రాష్ట్రపతి కాబట్టి చట్టం చేసిండ్రు, రాష్ట్రపతి చేయాల్సిందే. ఇది మనకు అపాయింట్మెంట్ విషయంలో. ఇంకా కొన్ని ఫ్యాక్ట్ బిట్ వస్తాయి. సో వీళ్ళకి అర్హతలు ఏంటి అంటే, ఒకటి క్యాబినెట్ సెక్రటరీ అయ్యేందుకు అర్హతలు ఉండాలి. సెకండ్ది ఈ ఎన్నికల నిర్వహణ లోపల జ్ఞానము, నైపుణ్యము, అనుభవం కలిగి ఉండాలి. అవి 2 అర్హతలు మాత్రము చెప్పింది. రాజ్యాంగము అర్హత విషయంలో మాట్లాడలేదు, సాలరీ విషయంలో మాట్లాడలేదు, పార్లమెంట్ చట్టానికి వదిలేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగం అయితే ఎటువంటి అర్హతలు నిర్దేశించలేదని చెప్పేసి మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది. ఇట్స్ కరెక్ట్. అది నెక్స్ట్, పదవి కాలం ఎంత అంటే 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ ఏజ్, ఏది ముందైతే అది అప్లికేబుల్ అవుతుంది. తిరిగి నియామకం పొందవచ్చా? నో. ఒక సిఈసి తిరిగి నియామకం పొందరాదు. ఎలక్షన్ కమిషనర్ మాత్రము సిఈసిగా కావచ్చు, బట్ ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ సిఈసి పదవి కాలం 2 కలుపుకుంటే 6 ఏళ్లకు మించద్దు. 6 ఏళ్లకు మించద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ పొందిండు, 3 ఇయర్స్ పనిచేసిండు, అతను సిఈసిగా ప్రమోట్ కావచ్చు. ఆ సిఈసిగా ప్రమోట్ అయితే 3 ఇయర్స్ మాత్రమే పనిచేయాలి. సిఈసి ప్లస్ ఈసీ పదవి కాలము 6 ఏళ్లకైతే మించద్దు. తిరిగి అపాయింట్మెంట్ పొందేందుకు అర్హత లేదు అని చెప్పేసి. ఎందుకోసం అంటే ఎందుకు అర్హత లేదు? ఇక్కడ ఇండిపెండెన్స్గా పనిచేయాలి. తిరిగి నియామకం ఉన్నట్లయితే వీళ్ళు గవర్నమెంట్కి ఫేవర్గా పనిచేస్తారు, మళ్ళీ నియామకం చేయాలంటే ఫేవర్గా ఉండాలని చెప్పేసి ఒక మన హ్యూమన్ సైకాలజీ ఉంటుంది. సో కాబట్టి ఇది రూల్ తీసుకొచ్చారు. ఇది కొద్ది వరకు మంచి రూల్ అని చెప్పేసి చెప్పొచ్చు. తొలగింపు అంటే సుప్రీంకోర్టు జడ్జి ఏదైనా తొలగించబడతాడో అట్లా సేమ్ తొలగించబడతాడు. ఉభయ సభలో 2/3 మెజారిటీ ఆమోదిస్తే రాష్ట్రపతి తొలగిస్తారు. అది ఫైన్. నెక్స్ట్, ఈ సిఈసిని ఈసీని ఒకే విధంగా కాదు. ఎలక్షన్ కమిషనర్ని సిఈసి సిఫార్సు చేస్తేనే తొలగించాలి మనము. సుప్రీంకోర్టు ఏమన్నది? ఇద్దరు సమాన రూల్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు తీర్పు రివర్స్ చేస్తూ చట్టం అయితే ఉన్నది. దీన్ని సుప్రీంకోర్టు రివ్యూ చేస్తా, లేదంటే ఎవరైనా కేసు వేస్తే రివ్యూ చేస్తుంది. ఆర్టికల్ 13 మనకి సో జ్యుడిషియల్ రివ్యూ కలిగి ఉన్నాం మనం. ఇదంతా నోట్స్లో రాసుకోవాలి, ఇండియన్ పాలిటీ నోట్స్లో అప్డేట్ చేసుకోవాలి. వై? బికాస్ సో ఈరోజు లోక్సభ ఆమోదిస్తుంది,
రాష్ట్రపతి సైన్ చేస్తాడు, అమల్లోకి వస్తుంది. ఎంపీ ఎలక్షన్స్ లోపలనే ఎన్నికల సంఘం యొక్క ఇన్ఫ్యాక్ట్ ఇది అమల్లోకి వస్తుంది. రైట్. ఇంకా మిగతా అన్ని వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్. వాస్తవం నిన్న క్లాస్ చేసినాం ఆల్రెడీ. అన్ఫార్చునేట్లీ మనం రికార్డ్ బటన్ ప్రెస్ చేయలేదు. సో ఇది సెకండ్ టైం. సో నెక్స్ట్ సైక్లోన్ జస్పర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఈ జస్పర్ అనేది పెద్దగా మనకు అవసరం లేనిది. ఇది ఆస్ట్రేలియాలో దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఏర్పడింది. ఈ 2023 సంవత్సరంలో ఆస్ట్రేలియా లోపల ఫస్ట్ తుఫాన్ అని చెప్పేసి మనకు ఆ హిందూ ఆర్టికల్ పేర్కొంటుంది. సో జస్పర్ సైక్లోన్ అని చెప్పేసి ఆస్ట్రేలియా లోపల ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ అమృత్ అని చెప్పేసి ఒకటి ఐఐటి మద్రాస్ రూపొందించింది. సో అమృత్ ఐఐటి మద్రాస్. సో మనకి మద్రాస్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఆర్సెనిక్ అండ్ మెటల్ రిమూవల్ విత్ ఇండియన్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ వాటర్ లోపల ఆర్సెనిక్ లోహాల అవశేషాలు ఏవైతే ఉన్నాయో తొలగించేందుకు టెక్నాలజీ ఐఐటి మద్రాస్ రూపొందించింది నీటి కాలుష్యం నివారణ కోసము. మనం చాలా ప్రోడక్ట్ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ మెటల్స్ మనం తీసుకుంటాము. హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా అని చెప్పేసి 3 బయట అమ్ముతారు, చక్కెర అమ్ముతారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు. అందులో నెంబర్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి దానిలో. సో మీరు ఒకసారి ఇంగ్రీడియంట్స్ టెస్ట్ చేయండి, అందులో లోహాలు మోతాదుకి మించిన స్థాయిలో ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇటువంటి లోహాలు లేకుండా నీటిని శుద్ధి చేస్తున్నారు ఐఐటి మద్రాస్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ సిమోగ్రాఫ్ అని చెప్పేసి ఇది ఈనాడు ఆర్టికల్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 13th డిసెంబర్ది. సిమోగ్రాఫ్ ఒక ఏఐ మోడల్. దేనికోసం అంటే ఈ క్యాన్సర్ అనేది ఎలా వచ్చింది, కారణం ఏంటి అని చెప్పేసి ఆ క్యాన్సర్ తీరుతెన్నులు విశ్లేషణ చేసేందుకు ఒక ఏఐ మోడలు ఈ సిమోగ్రాఫ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని టెక్సాస్ వాళ్ళు డెవలప్మెంట్ చేసిండ్రు ఫ్రమ్ అమెరికా. సో టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిమోగ్రాఫ్ అనేది ఏం లేదు, ఇక్కడ క్యాన్సర్ యొక్క ఎలా వచ్చిందని చెప్పేసి అది విశ్లేషణ చేస్తుంది. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ లోపల అంటే తూర్పు కనుమల లోపల వెరీ ఫస్ట్ టైం నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని కంబాలకొండ దగ్గర ఏర్పాటు చేసిండ్రు. వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ ఇది, ఫ్రమ్ విశాఖపట్నం ఇది. సో తెలంగాణ వాళ్ళకి అవసరం లేదంటే అవసరమే. తూర్పు కనుమల్లో ప్రకృతి వివరణ కేంద్రము నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని వెరీ ఫస్ట్ టైం ఏర్పాటు చేసిండ్రు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యము ఫ్రమ్ విశాఖపట్నం అని చెప్పేసి ఏపీలో ఉంది. అది ఏం ఇస్తుంది, తూర్పు కనుమలని ఎలా కన్జర్వేషన్ చేయాలని చెప్పేసి, ఎలా రక్షించాలని చెప్పేసి ఇది మనకు సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అడ్వైజరీ నేచరీ బాడీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బన్నీ గడ్డి భూములు వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. సో మనం ఇంతకుముందు సో చీతా ప్రాజెక్ట్ అని చెప్పేసి డిస్కస్ చేసినాము. గ్రూప్ 1 మెయిన్స్ కోసం పేపర్ 5లో వస్తుంది, అది పేపర్ 5లో వస్తుంది. సో చీతా ప్రాజెక్టు అనేది విఫల ప్రయోగమా అని చెప్పేసి మనము ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసినాము. గ్రూప్ 1 మెయిన్స్ కోసము 40+ మినిట్స్ వీడియో ఉంటుంది అది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ చీతా యొక్క బ్రీడింగ్ కన్జర్వేషన్ సెంటర్ అని చెప్పేసి మన రాన్ ఆఫ్ కచ్లో ఉన్న రాష్ట్రం పేరేంటి, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ బన్నీ గడ్డి భూమి లోపల ఏర్పాటు చేసినాం. సో చీతా బ్రీడింగ్ రక్షణ సెంటర్, చీతా బ్రీడింగ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్కడ ఉంది, మనకు గుజరాత్లో ఉన్నది, రాన్ ఆఫ్ కచ్ లోపల. ఇన్ఫ్యాక్ట్ ఈ బన్నీ గడ్డి భూములు అనేవి ఆసియాలోని అతిపెద్ద గడ్డి భూములు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ దక్షిణ గంగోత్రి మనం అంటార్కిటికా లోపల ఏర్పాటు చేసిన మొట్టమొదటి పరిశోధన కేంద్రము 1983 లోపల డిసెంబర్ 11, 12 ఆ ప్రాంతంలో 40 years అయిపోయిందని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ చెప్పింది. సో దక్షిణ గంగోత్రి ఏర్పాటు చేసి ప్రజెంట్ ఇది పనిచేస్తలేదు, 40 years అయిపోయిందని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకి డిస్కస్ చేస్తుంది. సో ప్రజెంట్ అంటార్కిటికా లోపల భారతదేశం యొక్క సెంటర్స్ ఏమున్నాయంటే సో మైత్రి ఉంది అండ్ భారతి ఉంది. సో మైత్రి అండ్ భారతి అని చెప్పేసి 2 ఉన్నాయి. గంగోత్రి ప్రజెంట్ అయితే పనిచేస్తలేదు. నెక్స్ట్ సముద్ర అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మనం కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాం, చెప్పిన క్లాస్ మళ్ళీ చెప్పడం అంటే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. సో సముద్ర అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే నావికులకు పనిచేస్తుంది, తర్వాత ఈ ఫిషర్ మ్యాన్కి పనిచేస్తుంది, సముద్ర సమాచారాన్ని అందిస్తుంది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద ఈ యాప్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సంస్థ పేరు ఏంటి అంటే ఇన్కాయిస్ అని చెప్పేసి ఉన్నది సంస్థ పేరు.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు, సముద్ర సమాచారాన్ని అందించే సంస్థ. ఈ సంస్థ సముద్ర యాప్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద పనిచేస్తుంది. సో గవర్నమెంట్ పోర్టల్స్, గవర్నమెంట్ యాప్స్ వచ్చినప్పుడు 3 విషయాలు వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఆ యాప్ని, ఆ పోర్టల్ని ఎవరు డెవలప్మెంట్ చేసినారు, ఎందుకు చేసినారు, ఆ సంస్థ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, ఈ 4 క్వశ్చన్స్ చదువుకోవాలి. నెక్స్ట్ పెర్మాకోర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ పెర్మాకోర్ ఏంటి అంటే ఇది ఒక సాంప్రదాయ వేణువు అండి. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఆ పీక లెక్క ఉంటుంది వేణువు సౌండ్ అనేది. ఈ వేణువుని ఈ మన ఏపీలో ఉన్న కోయలు, తెలంగాణలో కూడా ఉంటారు, బట్ మనకి వార్తల్లో ఉన్నది ఏపీ కోయలు. ఈ కోయ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఇండియన్ బైసన్ యొక్క కొమ్ముతో తయారు చేస్తారు. సో ఇండియన్ ఒక బర్రె మనకు, సో దాంతో కొమ్ముతో తయారు చేస్తారు. ఆ జంతువుకి ప్రాణహాని కాబట్టి ఈ కోయ వాళ్ళు ఏం చేసినారంటే ఈ పెర్మాకోర్ అనే ఒక వేణువుని ఇండియన్ బైసన్ కొమ్ము కాకుండా తాటి ఆకులతో తయారు చేస్తున్నారట. సో మనకి దేని కిందకి వస్తుందంటే పర్యావరణ కిందకి వస్తుంది, యానిమల్స్ యొక్క రక్షణ కిందకి వస్తుంది, ఇండియన్ బైసన్ యొక్క రక్షణ కిందకి వస్తుంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాము. సో ట్రైబ్స్ అని చెప్పేసి కోయ, తెలంగాణలో కూడా వీళ్ళు ఎక్కువ మంది మనకు కనిపిస్తారు. నెక్స్ట్ ఒకటి అవార్డు, వ్యాస్ సమ్మాన్ అనే అవార్డు పుష్ప భారత్కి వచ్చింది. సో వ్యాస్ సమ్మాన్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే కేవలము గడిచిన 10 ఏళ్ల లోపల మంచిగా చేసిన హిందీ రైటర్స్కి ఇస్తారు. ఓన్లీ ఫర్ హిందీ లాస్ట్ 10 years. ఎవరిస్తారు అంటే కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. సో ఈ ఇయర్ మనకు పుష్ప భారత్కి వచ్చింది. మరి పుస్తకం పేరు కూడా అవసరం ఉంటుంది. యాదిన్ ఔర్ యాదిన్ అని చెప్పేసి ఉంది. సో యాదిన్ మీన్స్ మనకి గూగుల్ సెర్చ్ చేస్తే మెమోరీ అని చెప్పేసి చూపెట్టింది. సో మనకి హిందీ రాదు కాబట్టి గూగుల్ సెర్చ్ చేస్తే మెమోరీ అని చెప్పేసి ఉంది. అంటే నాకు తెలిసి జ్ఞాపకాలు, స్మృతుల గురించి ఏదో మొత్తం చెప్పి ఉంటుంది పుష్పభారతి. మొత్తం మీద అవార్డు అయితే వచ్చింది. తర్వాత కబీర్ బేడి అని చెప్పేసి ఒక ప్రముఖ నటుడు భారతదేశంలో ఉంటాడు. ఇటలీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది, ఆర్డర్ ఆఫ్ ది ఇటాలియన్ మెరిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు వచ్చింది? ఇటాలీ ప్లస్ భారత్ యొక్క రిలేషన్స్ కోసము కృషి చేసింది కాబట్టి కబీర్ బేడికి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ అవార్డు అండి, దివాళీ. సో దివాళీ పవర్ ఆఫ్ వన్. ఇది ఎందుకు వచ్చింది అవార్డు అంటే సో ఇది దివాళీ ఫౌండేషన్ ఇస్తుంది ఫ్రమ్ అమెరికా. అయితే ఈ దౌత్య రంగంలో డిప్లొమాటిక్ విషయం లోపల ఇది అత్యున్నతమైన ఆస్కార్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎవరికి వచ్చింది అంటే యుఎన్ఓ మాజీ సెక్రటరీ జనరల్ అయిన బాన్ కీ మూన్కి వచ్చింది. సో బాన్ కీ మూన్కి వచ్చింది. సో ఇది వెరీ ఫేమస్ పర్సన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దివాళీ పవర్ ఆఫ్ వన్ అనేది దౌత్య రంగంలో ఆస్కార్ అవార్డుతో సమానము. సో ఎవరికి వచ్చింది అంటే సెక్రటరీ జనరల్ మాజీ యుఎన్ఓ బాన్ కీ మూన్కి వచ్చింది. ఇంకా 2 ఉన్నారు పేర్లు, బట్ మనకు వాళ్ళది అవసరం లేదు. నెక్స్ట్ వెరీ ఫేమస్ సమ్మిట్, ఇంకా ఇది రేపటిదాకా కొనసాగుతుంది. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి మన ఢిల్లీలో ఉన్న భారత్ మండపంలో జరిగింది. దీన్ని ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇది 4th అండి. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే 2020 లోపల ఏఐ మీద ఎలా ఉండాలని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఈ సంస్థని ఏర్పాటు చేసుకున్నాయి. ఇండియా కూడా దానిలో సభ్యుడే. సో ఫస్ట్ మీటింగ్ మనకి కెనడాలో ఉన్న మాంట్రియాల్లో జరిగింది, సెకండ్ది ప్యారిస్లో జరిగింది, థర్డ్ది టోక్యోలో జరిగింది, 4th వచ్చేసి ఇండియాలో ఉన్న ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి అంటే పబ్లిక్ సెక్టార్ అప్లికేషన్స్ లోపల ఏఐ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలని చెప్పేసి సమ్మిట్ డిస్కస్ చేస్తుంది. ఏఐని ఇలా రెగ్యులేట్ చేయాలని చెప్పేసి సమ్మిట్ డిస్కస్ చేస్తుంది. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఏఐని రెగ్యులేట్ చేసేందుకు ప్రపంచంలో చట్టాన్ని తయారు చేసిన మొట్టమొదటి కంట్రీ ఏంటని చెప్పేసి అది ఆన్సర్ చేయండి. రైట్, ఇది మనకు ఈ సమ్మిట్ గురించి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 3 అవసరం లేదు, బట్ ఫస్ట్ అయితే మనకి కెనడాలో ఉన్న మాంట్రియాల్లో జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 13 ఆర్టికల్స్, ఇంకొక 3 ఆర్టికల్స్ ఉన్నాయి, బట్ మనం దీన్ని మళ్ళీ ఎందుకు రాయడం అని చెప్పేసి అదే క్లాస్ కంటిన్యూ చేసిన. సో ఈరోజు 14th December లోపల మిగిలిన 13th ఆర్టికల్స్ 14th డిస్కస్ చేద్దాం. సో మనకు ఇంకా కరెంట్ అఫైర్స్ పెండింగ్ అయితే లేదు. 13th వరకు అయితే అయిపోయింది. ఈరోజు 14th ఈరోజు చేస్తున్నాం కాబట్టి సో కరెంట్ అఫైర్స్ పెండింగ్ అయితే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.